అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన మనకు వందనము నాయన. దేవా, మిమ్మల్ని గూర్చిన మాటలు తండ్రి నేర్చుకున్నటకు, ఆలోచించుటకు తండ్రి, మరొక అవకాశాన్ని, మరొక సమయాన్ని తండ్రి మాకు అనుగ్రహించినందుకు వందనములు దేవా. తండ్రి, మీ మాటలు వినడానికి తండ్రి సహోదరులు, సహోదరీమణులు తండ్రి ఎంతో ఆసక్తితో తండ్రి ఇది ప్రదేశానికి కూడుకుని వచ్చారు నాయన. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే ఈ యొక్క శబ్దవంతం ద్వారా తండ్రి ఎవరైతే తండ్రి వింటున్నారో, వినడానికి తండ్రి ఆసక్తి కలిగి ఉన్నారో తండ్రి, వారికును తండ్రి మీ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించమని, కృపను చూపమని తండ్రి, ఇక్కడ నిలబడి చెప్తున్న నాకు తండ్రి మీ కుమారుడైన పరిశుద్ధాత్మను తోడుగా ఉంచమని, ఈ కార్యక్రమం ఆది నుంచి అంతవరకు నాయన మీకు మహిమార్థంగా జరిగించుకోమని ఈ చిన్ని ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఒకరోజు బహిరంగ సభగా ఈ యొక్క ప్రదేశంలో మరి సువార్తలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం జరిగించడం జరుగుతుంది. సహోదరుడు మరి వీరబాబు గారు కృతజ్ఞతల కూడికగా తన ఇంటి దగ్గర పెట్టుకోవాలన్న మంచి ఆసక్తిని బట్టి ముందుగా దేవాది దేవునికి వందనము తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఎటువంటి ఆలస్యం చేయొద్దు, సమయం చాలాగా వస్తుంది కనుక దేవుడిచ్చిన సమయాన్ని వాక్యాన్ని పరిశీలన చేయడానికి ఆలోచన చేద్దాం. ప్రియులారా, సాధారణంగా ఈ ప్రపంచంలో దేవుడు మనిషిని కలిగించిన తర్వాత దేవుని కోసం మనుషులందరూ బ్రతకాలని దేవుని యొక్క ఆలోచన. కానీ తరాలు మారుతున్నా, యుగాలు జరుగుతున్నా, ఎన్ని కాలాలు మారిపోయినా మనిషి యొక్క జీవితంలో, మనిషి యొక్క ప్రవర్తనలో మార్పు అనేది కనిపించట్లేదు. ఇది కేవలం మనిషిలోనే ఉందండి. మిగిలిన 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో, ఈ 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవులోనూ దేవుని మీద తిరుగుబాటు చేసే ఆలోచన దేనికి లేదండి. ఒక పక్షిని చూసామనుకోండి, దేవుడి మీద తిరుగుబాటు చేసినట్టు మనకి చరిత్రలో ఎక్కడా కనిపించలేదు. అలాగే ఒక జంతువుని చూసామనుకోండి, అవి కూడా దేవుని మీద తిరుగుబాటు చేసినట్టు మనకి ఎక్కడా కనిపించట్లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇలా జీవరాశులుగా ఉన్నవి ఏవైతే ఉన్నావో వీటిని మనం చూసినప్పుడు దేవుని మీద తిరుగుబాటు అనేవి అవి చేసినట్టు మనకి ఎక్కడా కనిపించవు. మరి ఎవరు తిరుగుబాటు చేస్తున్నారు దేవుని మీద? మనిషే చేస్తున్నాడండి. ఎవరినైతే దేవుడు ఇష్టపడి చేసుకున్నాడో, ఎవరి కోసమైతే ఈ ప్రకృతిని చేశాడో, ఎవరి కోసమైతే ఈ యొక్క సృష్టిలో ఉన్న ప్రతిదానిని కలిగించాడో, ఏ వ్యక్తిని చూసి దేవుడు మురిసిపోయాడో ఆ వ్యక్తే దేవుని మీద తిరుగుబాటు చేశాడు. ఎప్పుడైతే మనిషి దేవుని మీద తిరుగుబాటు చేశాడో దేవుడు చరిత్రలో కొన్ని తీర్పులు ఇవ్వడం ప్రారంభించాడు. ఎందుకంటే మనిషి చేస్తున్న ఈ పాపానికి అడ్డుకట్ట వేయాలంటే వాడికి ఒక తీర్పు తీర్చాలి, వాడికి శిక్ష వేయాలి, వాడికి బాధ కలిగించాలి. ఇలాంటి తీర్పును బట్టైనా ఎవరు ఇలాంటి తప్పు చేయకూడదు అని అనిపించడానికి దేవుడి యొక్క తీర్పులు తీరుస్తూ ఉన్నాడండి. ప్రియమైన దేవుని పిల్లారా, మనకు సమాజంలో కనబడుతూ ఉంటుంది కదండి. ఇప్పుడు మానభంగం చేసిన, నరహత్య చేసిన, లేదా ఏదైనా భయంకరమైన ఒక నేరాన్ని చేశారనుకోండి, ఇప్పుడు వరకు ఏం మాట్లాడుతానండి? అనేకమైన ప్రభుత్వాలు ఉన్నాయి కదా. ఈ ప్రభుత్వాలన్నీ ఏం మాట్లాడుతున్నాయండి? నేరం చేసిన వాళ్ళకి వెంటనే శిక్ష పడాలండి. ఈ శిక్ష పడడానికి ఏదైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కొన్ని ఉంటాయండి, అంటే మిగిలిన కోర్టులు కాక పెద్ద పెద్ద కోర్టులు ఏవైతే ఉన్నాయో, మన సుప్రీంకోర్టు కానీ, ఏమంటే రకరకాల హైకోర్టు కానీ, ఏవైతే కోర్టులు ఉన్నావో ఇలాంటి కోర్టులు ఈ కేసులు తేలాలంటే సంవత్సరాల కాలం పడిపోతుంది. ఒక్కొక్కసారి ఆ నేరం శిక్షను అనుభవించకుండానే మనిషి చనిపోతాడు. కాబట్టి శిక్ష చేసిన వాడికి వెంటనే శిక్ష పడాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టులని కొన్ని కోర్టులు పెట్టారండి. అంటే ప్రత్యేకమైన భయంకరమైన నేరాలు చేసిన వారికి వెంటనే శిక్ష విధింపబడేలాగా కొన్ని ప్రత్యేకమైన కోర్టులు పెట్టారు. ఇవన్నీ ఎందుకు పెట్టారు? మనిషికి శిక్ష వేయడం ద్వారా ఆ మనిషి భవిష్యత్తులో ఆ నేరం చేయకుండా ఉండడానికి. దేవుడు కూడా మనిషి చేస్తున్న నేరానికి దేవుడు తీర్పులు తీరుస్తున్నాడు. తీర్పుల ద్వారా ఆ మనిషి చేసిన పాపానికి దేవుడు అడ్డుకట్టలేస్తాడు. ఎక్కడ ప్రారంభమైంది తీర్పు? దేవుని తీర్పు. దేవుని తీర్పు ఎక్కడ ప్రారంభమైంది మనం ఆలోచిస్తే, మొట్టమొదటిగా ఏదెను తోటలో ఆదాము హవ్వల దగ్గర మనకి దేవుడు తీర్చిన మొట్టమొదటి తీర్పు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తినవద్దన్న పండుని తిన్నారు కాబట్టి దేవుడు ఏమన్నాడు? నీ నిమిత్తం
ఏమి శపింపబడింది? నేల శపింపబడింది అన్నాడు. ఏమండి తప్పు చేసింది ఎవరండి? ఆదాము చేశాడు కదా. ఆదాము తప్పు చేస్తే దేవుడు నేలని ఎందుకు శపిస్తున్నాడు? నీకు అర్థమవుతుందా? నీవు తప్పు చేసినందుకు నిన్ను జైల్లో వేయాలి, లేదా మరొకరు తప్పు చేసినందుకు వాడిని జైల్లో వేయాలి, లేదా మరొక స్త్రీ తప్పు చేస్తే ఆమె జైల్లో వేయాలి, ఆమెకు శిక్ష పడాలి. కానీ దేవుడు ఆదాము తప్పు చేస్తే భూమిని ఎందుకు శపించాడండి? ఎందుకంటే ఎందుకు శపించాడంటే అతనికి జీవనాధారం ఏంటి? అతను ఆహారం దేని నుంచి తింటాడు? భూమి నుంచి పండిన పంట నుంచి తింటాడు. సో దేవుడు ఏం చేశాడంటే ఏదైతే తనకు ప్రాణానికి ఆధారంగా ఉన్నదో, ఆహారం లేకపోతే మనిషి ఉండలేడు కదండి. అంతే కదా. మనిషి ఆహారం లేకుండా ఉండగలడా? తిండి లేకుండా కొంతకాలం బ్రతకగలడా? బ్రతకలేడండి. ఒక వారం రోజులు 10 రోజులు ఉండొచ్చు, ఏదైనా మెడికేషన్స్ ఇవ్వగలిగితే. లేదా కొంతమందికి ఉపవాసాలు ఉండి రకరకాల కార్యక్రమాలు చేసేవారు మరికొంతకాలం బ్రతికే అవకాశం ఉన్నది, కనీసం మంచినీళ్ళు తాగినా సరే. కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏమీ జరగకుండా రోజు తినేవాడు సడన్గా భోజనం చేయకుండా మానేసాడు అనుకోండి, ఒక వారం రోజులు చచ్చిపోతాడు. అందులో ఏ డౌట్ లేదన్నమాట. అతను వెంటనే చనిపోతాడు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఏమనుకోనంటే నీకు శిక్ష ఏంటో తెలుసా? నీవు కష్టపడకుండా ఇంతకు ముందు ఆహారం భూమి నుంచి మొలిచేది, ఆహారం పండేది, ఆహారాన్ని నువ్వు తీసుకుని నువ్వు తినేవాడు. ఇప్పుడు నీ నిమిత్తం ఏం చేశాను? నేను నేలను శపించాను. నేలను శపించడం వల్ల ఏం జరిగింది? ఇక్కడి నుంచి నీ మొఖపు చెమట ఎక్కడ పడాలి? నేల మీద పడితేనే కానీ నువ్వు తినడానికి అర్హుడు కావు అన్నాడు. అందుకే కదండి మనకి ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు మనకి ఎందుకండి? ఈ రోజు మనం బయటికి వెళ్ళి కష్టపడితేనే కానీ మొఖపు చెమట మనకు బయట పడితేనే కానీ ఏమండి మనకి తినడానికి ఆహారం వస్తుందా మన చేతికి? మనకి రాదండి. ఒక తాపీ పనికి వెళ్ళారు అనుకోండి, కష్టపడాలి, తాపీ పట్టుకోవాలి, చూడడానికి అందంగా గడపన్నా ఎత్తులు ఎక్కాలి, అటు తూకాలి, ఇటు తూకాలి, అని బరువులు మోయాలి, చక్కగా చేతులు ఆడించాలి, రకరకాల కార్యక్రమాలు చేసి ఎండనక వాననక ఇవన్నీ చేస్తేనే కానీ అతను ఆహారం తినలేడు, కుటుంబాన్ని పోషించుకోలేడు. అలాగే ఒక సెక్యూరిటీ జాబ్ చేసేవాడు కూడా పరిస్థితి అదే. ఎండైనా వానైనా ఏం చేయాలి? ఆ సెక్యూరిటీ జాబ్ చేయాలి. రకరకాల జాబులు ఉన్నాయి, రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి. నీవు పెట్టుకున్న ఏ ఉద్యోగానికైనా సరే మొఖపు చెమట కారాలి. అందరికీ డౌట్ రావచ్చు. మీకు అర్థం ఉందా? అందరికీ ఏమో రావచ్చు డౌట్. ఏంటా డౌటు? అంటే బయట పని చేసేవారు అంటే ఫిజికల్ యాక్టివిటీగా చేసే ఆ పని ఉంటుంది కదండి, ఆ పని చేసేవారికి చెమట పడుతుందండి. మరి ఏసీల్లో కూర్చుని కంప్యూటర్లో కొడతారు కదండి, వారికి చెమట రాదు కదా అని మాట్లాడతారు. అంతే కదండి. వాళ్ళకి చెమట వస్తుందమ్మా? రాదు కదా. చెమట వస్తుంది వాళ్ళకి? చెమట రాదు. మరి చెమట పడితేనే కానీ భోజనం తిన్నన్నారు కదా. ఏంటి దాని అర్థం ఏంటి మరి? అంటే బైబిల్ తప్ప చెప్పడు కదా. దేవుడు చెప్పింది ఏదన్నా రాంగ్ అవుతుందమ్మా? ఎప్పుడు రాంగ్ అవ్వదు కదా. ఆయన సత్యమే చెప్తాడు కదా. మరి వారికి చెమట ఏంటి? వారు ఏం చేస్తారు? చేతులతో కష్టపడకపోవచ్చు, వారు దేనితో పని చేస్తారు? మెదడుతో, బుర్రతో పని చేస్తారు. ఈ బుర్రతో పని చేసినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మైండ్లో ఏమవుతుంది? టెన్షన్స్ ఎక్కువైపోతే ఏమవుతుంది? చివరికి వచ్చేస్తాయి, చెమటలు పడేస్తాయి. నీ ముఖపు చెమట నేలను పడితేనే కానీ ఆహారం దొరకదన్నాడు. దేవుడు మాట ఎంత కరెక్ట్గా ఉంది చూడండి. నువ్వు సాఫ్ట్వేర్ అయినా ఇంకొకటైనా నీ ముఖపు చెమట కార్చాలి నువ్వు ఆహారం తినడానికి. దేవుడు ఆ విధంగా ఆదామును శపించేసింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ సందర్భం ఒకసారి మనం చూడగలిగితే ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయిను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించినేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి వెళ్ళగొట్టెను అన్నాడు. చూడండి, మీకు అర్థమవుతుందా? దేవుడు ఏం చేశాడంట? మంచి చెడులు తెలుగునిచ్చు వృక్ష ఫలాన్ని తిన్నాడంట. మీకు అర్థమవుతుందా? అంటే ఫలంలో ఏముంది? ఫలంలో చెడు ఉన్నదా? ఫలంలో మంచి ఉన్నదా? ఫలంలో చెడు ఉన్నదా? మీరు బాగా ఆలోచించాలి. తోట మధ్యలో ఉన్న చెట్టు ఉన్నది కదా, ఆ చెట్టుకి మంచి చెడులు తెలుగునిచ్చు చెట్టు అనే ఒక ఫలం అనే ఒక పేరు ఉన్నది. కానీ చెడు కానీ మంచి కానీ ఆ ఫలంలో లేదండి. మీకు అర్థమవుతుందా? ఆ తిన్న ఫలంలో చెడు కానీ మంచి కానీ లేదు.
దాని పేరేం పేరు? మంచి చెడులు తెలియనిచ్చు వృక్షం. వృక్షం. ఏది మంచి? ఏది మంచి? ఆదాము పండును తినకపోవడం మంచి. ఏది చెడు? ఆదాము పండును తినడం చెడు అన్నమాట. అంటే ఫలంలో ఏమి లేదు. దేవుడు చెప్పిన ఆజ్ఞలో ఉంది. ఆ ఆజ్ఞను ధిక్కరించడంలో చెడు ఉన్నది, మంచి ఉన్నది. మీకు అర్థమవుతుందా? దేవుడు ఏం చేశాడంట? ఆ పండు తిన్న తర్వాత అన్నాడంట దేవుడు, ఇదిగో ఆదాము మంచి చెడులకు తెలిసిపోయే మనలాగే, కాబట్టి ఆదాము ఒకవేళ జీవవృక్ష ఫలాలు కూడా ఉన్నాయి అక్కడ, ఒకవేళ ఆ ఫలంగానే ఆదాము తినేస్తే అతను ఏం చెబుతాడు? నిరంతరము చావు లేక నిరంతరము జీవిస్తాడు గనక అతన్ని ఏదేను తోట నుంచి దేవుడు బయటికి గెంటేశారు. ఈ మాటను పట్టుకుని చాలా మంది హేతువాదులుగా ఉన్నవారు ఏమన్నా మాట్లాడుతున్నారో తెలుసా? దేవుడు ఏమంటే ఎలాంటి వాడు తెలుసండి? స్వార్థపరుడండి అంటున్నారు. ఏమంటే దేవుడు ఎందుకు స్వార్థపరుడు? ఎందుకు అయ్యాడంటే, ఇదిగో ఆదాము తప్పు చేశాడు ఒకటే, ఆ మంచి చెడులు తెలివి నుంచి వృక్ష ఫలాన్ని తినేశాడు. జీవవృక్ష ఫలాన్ని తినకుండా అతను ఎదిగిపోకుండా, ఇదిగో ఆదాము మనలో ఒకడు వంటిగా మారిపోయాడు. ఇప్పుడు జీవవృక్ష ఫలాన్ని తింటే అతడు మరణం లేనివాడిగా, చావు లేనివాడిగా జీవితాంతకాలం ఈ భూమి మీదే ఉండిపోతాడని చెప్పేసి దేవుడు ఏం చేశాడు? అతన్ని బయటికి గెంటేశాడు. దేవుడు స్వార్థపరుడు అని మాట్లాడతాడు. వాళ్ళు చెప్పిన పాయింట్ కరెక్ట్గానే ఉంది కదండి. మనకి కూడా ఆలోచించడానికి అలాగే ఉంది కదండి. ఎందుకంటే దేవుడు కూడా అదే చెప్పాడు కదా, జీవవృక్ష ఫలాన్ని ఒకవేళ తింటే అతను ఏమవుతాడు? నిరంతరము జీవిస్తాడు. మరి నిరంతరం జీవింపజేయాలి కదా దేవుడు. మరి ఎందుకు బయటకు గెంటేశాడు? మంచి చెడ్డలు తెలిసి వృక్ష ఫలాన్ని తినేశాడు, ఓకే. జీవవృక్ష ఫలాన్ని కూడా తింటే కనీసం ఈ భూమి మీద బ్రతుకు కదా. మనిషికి దేవుడు మరణాన్ని ఎందుకు ఇచ్చాడు? అది మనం ఆలోచించాలి. మీకు అర్థమవుతుందా? దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకున్నారు. దేవుడు వృక్షఫలాన్ని తినొద్దని చెప్పిన మాట ధిక్కరించాడు. మరి జీవవృక్ష ఫలాన్ని ఎందుకు తినేస్తాడు మన భయం వేసి దేవుడు బయటికి ఎందుకు గెంటేశాడంటే, అతను ఆల్రెడీ చేయవద్దన్న పనిని చేశాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడికి ఏం తెలుసు? మంచి తెలిసి దేవుడికి చెడు తెలుసు. దేవుడికి మంచి చెడు తెలిసిన దేవుడు ఏం చేస్తాడు? మంచి చేస్తాడు. చెడు చేస్తాడు దేవుడు? దేవుడు ఎప్పుడు చెడు చేయడు. దేవుడికి మంచి చెడు తెలిసిన కేవలం మంచే చేస్తాడు. మనకేం తెలుసు? మంచి తెలుసు, చెడు తెలుసు. మనం ఏం చేస్తాం? మంచి చేయడం మానేస్తాం, చెడే చేస్తాం. చెడు కార్యక్రమాలే జరిగిస్తాం. కాబట్టి ఆ చెడు నువ్వు చేయకూడదు. కాబట్టి దేవుడు ఆ ఫలాన్ని తిన్న వెంటనే ఒకవేళ ఆ జీవవృక్ష ఫలాన్ని తింటే అతను నిరంతరం ఉండిపోతాడు. మరి నిరంతరం ఉండకుండా దేవుడు బయటికి ఎందుకు గంటేశాడంటే, ఇప్పటికే ఆల్రెడీ అతను ఏం చేశాడు? తినవద్దన్న ఫలవృక్షాన్ని తినేశాడు. తినేసిన వ్యక్తి ఆల్రెడీ పాపంలో ఉన్నవాడు మరలా జీవవృక్ష ఫలాన్ని తింటే ఇంకడికి మరణం ఉన్నదా? మరణం లేదు. మరణం లేకపోతే అతను జీవించినంత కాలం దేనిలో ఉండిపోతాడు? పాపంలోనే ఉండిపోతాడండి. ఇంకా మార్పు ఉండదు. అతనికి మరొక జీవితం ఉండదు. కాబట్టి అతను మరలా జీవింపజేయాలని దేవుడు అతనికి ఏం చేశాడు? మరణాన్ని పెట్టాడండి. దేవుడు మరణాన్ని పెట్టాడండి. ఇందులో దేవుని స్వార్థం ఏముంది చెప్పండి ప్రియులారా? దేవుడు ప్రేమ తప్ప ఇందులో దేవుని స్వార్థం ఏముంది చెప్పండి? ఒకవేళ అతను ఏమంటే జీవవృక్ష ఫలాన్ని ఒకవేళ తినేస్తే పాపంలోనే ఉండిపోయి నిరంతరం భూమి మీద పాపంలోనే ఉండిపోతాడండి. కాబట్టి ఆ పాపంలో ఉండకూడదని దేవుడు బయటికి గెంటేశాడు. తర్వాత అతనికి మరణాన్ని ఇచ్చాడు. ఆ మరణం తర్వాత అతను మరొక జీవితాన్ని పొందుకుంటాడండి. దేవుని యొక్క ఆలోచన ఎలా ఉందో చూడండి. తర్వాత 25వ వచనం, 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షములకు పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలువబెట్టెను అంటున్నాడు. చూడండి, ఇక్కడ 2 పదాలు మనకు అర్థమవుతున్నాయి. ఏదైనా తోటను కాచుటకు దేన్ని పెట్టాడంట? కెరూబులను. జీవవృక్షానికి కాపాడడానికి ఏం పెట్టాడంట? ఖడ్గజ్వాలను పెట్టాడంట. చూడండి, 2 పదాలు మనకు కనబడుతున్నాయి. వృక్షాన్ని దాచడానికి, వృక్షాన్ని కాపాడడానికి, జీవవృక్ష ఫలాన్ని మనుషులకు ఆ ఆదాము ఆవులకు అందకుండా దాయడానికి దేవుడు ఏం చేయాలి తెలుసా? ఖడ్గజ్వాలను పెట్టాడంట. ఖడ్గజ్వాలలు అంటే ఏమండి? ఏంటంటే అవి దేవదూతలు. మీకు అర్థమవుతుందా? ఖడ్గజ్వాలలు అంటే ఏంటమ్మా? దేవదూతలు. మరి కెరూబులు అంటే ఏంటి? మీకు అర్థమవుతుందా? ఏదేనుకు తూర్పు దిక్కున ఏం పెట్టాడు దేవుడు? కెరూబులు పెట్టాడు. జీవవృక్షానికి ఏం పెట్టాడు? ఖడ్గోజాలను పెట్టాడు. ఖడ్గోజాలాలు అనగా దేవదూతలను మనకు అర్థమైంది. కెరూబులు అంటే ఏంటి?
అసలు అవి ఎందుకు పెట్టాడు దేవుడు? అందులోని ఏదేనుకు తూర్పు దిక్కున ఎందుకు పెట్టాడు? మీకు అర్థమవలా? మీకు అర్థం కావాలి ప్రియమైన దేవుని పిల్లరా. కెరూబులు అంటే దేవుని మహిమకు చిహ్నం అన్నమాట. కెరూబులు అనగా, శరాపులు అనగా ఏమండి, దూతలలో ఏవైతే దేవదూతలు ఉన్నాయో దూతలలో ప్రధాన దూతలు. మీకు అర్థమవుతుందా? గాబ్రియల్ అన్న దూతను చూడండి, ప్రధానమైన దూత. మిఖాయేల్ అన్న దేవదూత ఉందో చూడండి, అది కూడా ప్రధానమైన దూతలు. అవి దేవునికి కుడిభుజాలు లాంటివి. అవి ఒక్కసారి కనుసైగ చేస్తే, దేవుడు కనుసైగ చేస్తేనే దేవుని ఆజ్ఞను పట్టుకుని దేవుని నెరవేర్పును మాటను నెరవేరుస్తాయండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ ఈ కెరూబులు అంటే దేవుని మహిమను సూచిస్తున్నాయండి. కొన్ని మాటలు మనం చూద్దాం బైబిల్లో. కీర్తన గ్రంథం మన దగ్గర కొద్దాం. కీర్తన గ్రంథం 80వ అధ్యాయం. కీర్తన గ్రంథం 80వ అధ్యాయం మొదటి వచనం. కీర్తన గ్రంథం 80వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా అని మాట్లాడుతున్నాడు చూడండి. ఏంటి? ఇశ్రాయేలు కాపరి. ఇశ్రాయేలుకి కాపరి ఎవరు? ఇశ్రాయేలు కాపరి ఎవరు? దేవుడు, యెహోవా. ఈ యెహోవా దేని మీద ఆసీనుడే వస్తున్నాడంట? కెరూబుల మీద ఆసీనుడే వస్తున్నాడు చూడండి. అంటే దేవుడి మహిమ దేని మీద ఉంటుంది? కెరూబుల మీద ఉంటుంది చూడండి. మరో వచనం చూస్తారా? ఇదే కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. ఇదే కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. కెరూబు మీద ఎక్కి ఆయన ఎదురు వచ్చెను, గాలి రెక్కల మీద ఆయన ప్రత్యక్షమాయను అని మాట్లాడుతున్నాం చూడండి. కెరూబుల మీద ఎక్కి ఆయన ఎక్కడికి వచ్చాడంట? ఆయన కెరూబుల మీదకి ఎక్కి వస్తున్నాడట. ప్రియమైన దేవునిలారా, ఇప్పుడు ఏదేనికి తూర్పు దిక్కున ఏమున్నాయి? కెరూబులు ఉన్నాయి. ఇప్పుడు ఆ కెరూబుల మీద ఎవరు ఉన్నట్టు లెక్క? దేవుని మహిమ ఉన్నది, దేవుడు ఉన్నట్టు లెక్క. ఇక్కడ అంటే దేవుని సన్నిధి మనకి ఎక్కడ కనబడుతుంది? ఇప్పుడు ఎక్కడ కనబడుతుంది? ఏదేనుకు తూర్పు దిక్కున దేవుని సన్నిధి మనకు కనబడుతుంది. ఎందుకంటే అక్కడ ఏమున్నాయి? కెరూబులు ఉన్నాయి. కెరూబులు ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకా మీకు ముందుకు వెళ్ళే కొలది బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆదాము తప్పు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆదాము తప్పు చేయకముందు దేవుడే ప్రతి చల్లపూట ఆదాము దగ్గరికి వెళ్ళి దేవుడే మాట్లాడాడు. కానీ ఎప్పుడైతే ఆదాము ధిక్కరించాడో, మాటను ధిక్కరించి దేవుడికి వ్యతిరేకంగా మారిపోయి పాపంలో పడిపోయాడో, ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీ దగ్గరికి నేను రావడం కాదు, నా దగ్గరికి నీవే రావాలి. అందుకే ఒక చూచాయిగా దేవుడు తన మహిమను ఎక్కడ పెట్టాడంటే ఏదేనుకు తూర్పు దిక్కున పెట్టాడండి. దేవుని సన్నిధి అండి అది. ప్రియమైన దేవుని పిల్లరా, 4వ అధ్యాయం ఆదికాండము 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆదికాండము 4వ అధ్యాయం 3వ వచనం. కొంతకాలమైన తరువాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టును అంటున్నాడు చూడండి. మీకు అర్థమవుతుందా? కయ్యను ఏం చేశాడంట? తన పొలములో కొంత పంటని తెచ్చాను. ఎక్కడికి తెచ్చాడు? మీకు అర్థమవుతుందా? హేబేలు తనకు పుట్టిన తన మందలో తొలుచులుగా పుట్టిన ఒక కొవ్విన ఒక గొర్రె పిల్లను కానీ ఒక పొట్టేళ్ళని కానీ ఎక్కడికి తెచ్చాడు? దేవునికి అర్పణగా ఇవ్వడానికి. అర్పణ ఎక్కడిచ్చారు చెప్పండి మీరు అందరూ కూడా? అర్పణ ఎక్కడిచ్చారు? దేవుని సన్నిధిలో ఇవ్వాలి కదా. అర్పణ ఎక్కడ ఇవ్వాలి? దేవుని మందిరం దగ్గర, దేవుని సన్నిధి దగ్గర ఇవ్వాలి. అంటే మందిరం అంటే ఎక్కడ ఉన్నది? ఇప్పుడు మనకి ఏదేనుకు తూర్పు దిక్కున ఉన్నది. మీకు అర్థమవుతుందా? ఈ మాట మనకు అర్థం కాకపోతే అర్థం కాదండి. వాళ్ళు అర్పణ తెచ్చారు. ఎక్కడికి తెచ్చారు అర్పణ? ఏదేనుకు తూర్పు దిక్కునికి తెచ్చారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా అర్పణ తెస్తున్నప్పుడు అక్కడే ఆ అర్పణ దగ్గరే ఏమండి కయ్యేను దేవునికి దూరం అయిపోతున్నాడు. కయ్యేను దేవునికి దూరం అయిపోతున్నాడు. ఆ అర్పణ దగ్గరే హేబేలు దేవునికి దగ్గర అవుతున్నాడు. మీకు అర్థమవుతుందా? ఆ అర్పణ దగ్గరే కయ్యేను దేవునికి దూరం అయిపోతున్నాడు. హేబేలు దేవునికి దగ్గర అయిపోతున్నాడు. ఎందుకంటే దేవుడు ఒకటి అర్పణను స్వీకరించాడు, మరొకరి అర్పణను స్వీకరించాడు. ఈ మాటలని మీకు తెలుసు కదా. ఇప్పుడు స్వీకరించలేనప్పుడు కయ్యేను ఏం చేస్తున్నాడో తెలుసా? తన ముఖం ఏం చేస్తున్నాడు? చిన్నపుచ్చుకున్నాడండి. ఎందుకు చిన్నపుచ్చుకున్నాడు? మీకు అర్థమవుతుందా? ఎందుకు చిన్నపుచ్చుకున్నాడు?
చాలా చాలా సిల్లీ రీజన్ అండి ఇది. చాలా చిన్న రీజన్ ఏంటి, ఒక వ్యక్తి అతను ఇచ్చిన అర్పణ దేవుడికి నచ్చడం వల్ల, ఆ వ్యక్తి దేవుడికి నచ్చడం వల్ల అతను ఏం చేశాడు, అతని మీద చిన్నపుచ్చుకున్నాడు, కోపం పెంచుకున్నాడు. ఎప్పుడైతే కోపం పెంచుకున్నాడో, ఎప్పుడైతే అసూయ పెంచుకున్నాడో, దేవుడు ముందుగా గుర్తెరిగి అతను ముందుగానే చంపేస్తాడని గుర్తెరిగి దేవుడు ముందుగా హెచ్చరిస్తున్నాడు. చూడండి కయ్యని ఏమంటున్నా చూడండి, 6వ వచనం. యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా, నువ్వు ముఖము చిన్నపుచ్చుకున్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, క్షత్రియ చేసిన ఎడల, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము నిలిచి ఉండెను అన్నాడు. చూడండి, దేవుడు ముందుగానే పాపం చేయకముందే, నరహత్య జరిగించకముందే, కోపంలో ఉన్నప్పుడు మొదటి స్టేజ్లో దేవుడు ఏం చెప్తాడో తెలుసా, ఇదిగో కయ్యను నువ్వు మంచి పని చేయలేదు, ఒకవేళ నువ్వు మంచి పని చేసుంటే నీ తల ఎత్తుకోవా అన్నాడండి. అప్పుడైనా జ్ఞానం రావాలి కదండి, కయ్యనికి రాలేదండి. మూర్ఖంగా తన మాటను పట్టించుకోకుండా దేవుడి మాటను పెడచెప్పును పెట్టి దేవుడి మాటను ధిక్కరించాడు. పొలంలో తమ్ముడు ఉండగా తమ్ముడి మీద పడి తమ్ముడిని చంపేశాడు. కనీసం తమ్ముడిని చంపేసిన తర్వాత కనీసం కయ్యనికి ఈ మాటలు, దేవుడు చెప్పిన మాటలు గుర్తొచ్చి కనీసం దేవుడు పశ్చాత్తాపం పడతాడేమో అని దేవుడు కోరుకున్నాడండి. కోరుకుని కయ్యేని దగ్గరకు వచ్చి దేవుడు అడుగుతున్నాడు, కయ్యను నీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడు. కయ్యను ఏం చేశాడండి, చేసిందే తప్పు, మళ్ళీ చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి తలబిరుసు సమాధానం చెప్తున్నాడు. ఏమంటాడు దేవుడితో, నా తమ్ముడికి నేనేమన్నా కావలవా అన్నా, ఏమండి నేనేం సెక్యూరిటీగా ఉన్నానా, వాడికి ఏమన్నా, వాడికి కాపలాగాడు నాకేంటి పని, దేవునితో సమాధానం ఎలా చెప్తున్నాడు, తలబిరుసు సమాధానం చెప్తున్నాడు. ఎప్పుడైతే తలబిరుసు సమాధానం చెప్పాడో దేవుడు తన తీర్పును అతని ఎడల నెరవేర్చుతున్నాడు. చూడండి, ఆ రోజు ఆదాముకు దేవుడు తీర్పు తీర్చాడు, ఈ రోజు దేవుడు మరలా కయ్యనికి తీర్పు తీరుతున్నాడు. చూడండి ఏం తీరుతున్నాడు, ఎన్న వచనం, 10వ వచనం. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తం నీ చేతిలో నుండి పుచ్చుకున్నట్టుకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడు. దేవుని తీర్పు వచ్చి చూడండి, ఆ రోజు ఆదాముకి దేవుడు ఏమి తీర్పు తీర్చాడు, నీవు ఏదైనా తోటలో ఉండడానికి వీల్లేదు, నీ మొఖపు చెమట నేలను పడితేనే కానీ నువ్వు ఆహారం తినలేమన్నాడు. ఇప్పుడు ఈ నిమిత్తం నేల శపింపబడింది, నువ్వు శపింపబడిన వాడు అన్నాడు. మరలా కిందకి ఏం చెప్తున్నాను చూడండి, 11వ వచనమా 12వ వచనం. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమునిక మీదట నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై ఎందు అనెను. మీకు అర్థమవుతుందా, దేవుడు సేమ్ తీర్పు ముందు ఎవరికి ఇచ్చాడు, ఆదాముకి ఇచ్చాడు. ఆదాముకి ఇచ్చిన తీర్పులో ఉన్న ఆ యొక్క వెసులుబాటు ఏంటి, ఆదాము తీర్పు తీర్చాడు, శపింపబడింది, నీ నిమిత్తం నేల శపింపబడింది, కానీ నువ్వు కష్టపడి నేలను దున్ని కష్టపడి నీ యొక్క వ్యవసాయం చేసుకుంటే నీకు భూమి ఏం చేస్తుంది, పంట ఇస్తుంది. నీకు అర్థమవుతుందా, నాకు మొక్కపు చెమట నేలను పడతానే కానీ నీకు ఆహారం ఇవ్వదు అన్నాడు. ఇక్కడ కయ్యనికి దేవుడు ఏమని శపిస్తున్నాడు, నీవు భూమిని దున్నినప్పుడు, నువ్వు భూమిని వ్యవసాయం చేసినప్పుడు నేల ఇక మీదట నీకు సారం ఇవ్వదు. అంటే దాని అర్థం ఏంటమ్మా, అతను ఏ పంట చేసినా పంట రాదు, పంట పండదు. మీకు అర్థమవుతుందా, నీరు పెట్టినా, ధాన్యం వేసినా, విత్తనాలు వేసినా, రకరకాల పిండిలు వేసినా, రకరకాల మందులు కొట్టేసినా, ఏం కొట్టేసినా భూమి తన సారమును ఇక మీద ఇవ్వటన్నాడండి. మీకు అర్థమవుతుందా, దేవుడు ఇవ్వదని శపించేశాడండి. మరి ఏ పని లేనాడు ఏమవుతుంది, మీకు అర్థమవుతుందా, ఊరంట తిరిగేవాడిని ఏమంటారు, మీకు అర్థం కావాలి, ఊరంట తిరిగేవాడిని, ఖాళీగా తిరిగేవాడిని ఏమంటారు చెప్పండి. పని పాట లేకుండా పనికి మానాలకి ఎందుకు అలా తిరుగుతూ ఉంటాడు. నిజంగా పని ఉంటాడు ఏం చేస్తాడు, పనిలో నిమగ్నం అయిపోతాడు. పని లేనివాడు ఏం చేస్తాడు, వాడికి ఏం చేయాలి తెలియదు, ఇంటికాడ ఇటు తిరుగుతాడు, అటు తిరుగుతాడు, అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు. ఎందుకంటే పని లేనివాడు. ఇక్కడ కయ్యను కూడా ఏముంది, వాళ్ళన్నీ అప్పటి వరకు ఏం చేసి ఉన్నాడు, అతను ఏం చేశాడు అప్పటి వరకు వ్యవసాయమే కదా చేశాడు, వ్యవసాయం చేసే కదా దేవుడికి ధాన్యం తెచ్చాడు. ఇప్పుడు నువ్వు వ్యవసాయం చేస్తే నీకేం రాదు, పంట రాదురా నాయన. ఎందుకంటే నువ్వు శపింపబడిన వాడు. పంట నీ చేతిలో లేకపోతే, నీకు ఏ పని లేకపోతే నువ్వు దేశ దిమ్మరవై తిరుగుతావు అన్నాడు. నువ్వు దేశ దిమ్మరవై తిరుగుతావు అన్నాడు. అప్పుడు 13వ వచనంలో అంటాడు కయ్యను, నా దోష శిక్ష నేను భరింపలేనంతది.
నాకు పడిన శిక్ష అంటే తెలుసా, నేను భరించలేనంతది. కాబట్టి నన్ను ఎవడు కనుగొనునో వాడు నన్ను చంపేస్తాడు అన్నాడండి. మీకు అర్థమవుతుందా? నన్ను ఎవడన్నా కనుక్కుంటే, నన్ను ఎవడన్నా చూస్తే, ఈడ కయ్యని కూడా వీళ్ళ తమ్ముని చంపేశాడు కదా, ఈయన్ని నేను చంపేయలేను, చంపేస్తాడని మరలా దేవునికే సమాధానం చెప్తున్నాడండి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, 15వ వచనం. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనా కయ్యని చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలిగిన అన్నాడు చూడండి. నీకు అర్థమవుతుందా? కయ్యేని చేసిన నరహత్య ఇంకా ప్రపంచంలో ఎవరో చేయకూడదన్నది దేవుని ఆలోచన. కాబట్టి ఎవడైనా కయ్యేని కొడుకుని వాడిని చంపితే వాడికి ఎన్ని రెట్లు అన్నాడు? 7 అంతలు ప్రతిదండన అన్నాడు. కాబట్టి కయ్యేని చంపకుండా దేవుడు అతనికి ఏం చేయడంట? ఓ గుర్తు వేయడంట. అచ్చోసిన ఆంబోతికి గుర్తు ఎత్తారు చూసావా, అలా గుర్తు వేసేసాడు అనమాట. ఆంబోతికి ఏం చేస్తారు గుర్తు? మీకు అర్థమవుతుందా? ఆంబోతి వస్తుందండి, అది ఊర్లో అటు తిరిగితే తినేసి ఊరమ్మడి పోతే తిరుగుతుంది. ఎందుకు తిరుగుతుంది? అది దున్నడానికి పనిచేయదు, ఏమని కాడి మోయడానికి పనిచేయదు, ఏమని మీకు అర్థమవుతుందా? కొట్టలు దున్నడానికి పనిచేయదు, బరువులు మోయడానికి పనిచేయదు, ఎందుకు పనిచేయదు? ఏం చేస్తుంది? ఏ ఇంటికాడ పడతా ఇంటికాడ తినేయడానికి పని చేస్తుంది. ఊరంతా ఎక్కడ పడతా అక్కడ తిరుగుతుంది. అచ్చోసిన ఆంబోతులు తిరిగితే వేటర్ అంటారు అందుకే. మీకు అర్థమవుతుందా? ప్రియమైన దేవుని ప్రరా, ఇప్పుడు ఈ అచ్చు ఎవరికి వేసాడు? దేవుడు కయ్యానికి వేసాడు. దేని నిమిత్తం? ఏమని అతన్ని ఎవడో చంపకుండా అతన్ని ఈ శిక్ష నువ్వు భరించాలని వేసాడు. ఈ దోష శిక్షను పట్టుకుని కయ్యని ఏం చేస్తున్నారో తెలుసా? దేవుని సన్నిధుల నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నా చూడండి. 16వ వచనం. అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి ఏదైనా తూర్పు దిక్కున నోది దేశంలో కాపురం ఉండను. కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకుని కనెను. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? అతను ఏం చేశాడు? ఒక నోది దేశంలోకి వెళ్ళిపోయి దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయి వివాహం చేసుకున్నాడు. కయ్యానికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ప్రశ్న మరలా అందరికీ ప్రశ్న ఏంటి? అంతా బాగానే ఉంది, అంత లైన్గా చదువుకుంటే బాగానే ఉంది, కయ్యేను భార్య ఏం చేసుకున్నాడంటే దేని పెళ్లి సంబంధం ఎవరు చూశాడు? అతని మాంగారు ఎవరో, ఆవిడ అత్తగారు ఎవరో, అతను ఏ ఊరు వాడు, ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్ని రకరకాల ప్రశ్నలండి మనందరికీ. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ ప్రశ్నల కోసం మీరు ఏమి ఇబ్బంది పడకండి. ఆదాము సంతానం నుంచి వచ్చిన అనేక మంది పిల్లలు ఉన్నారు కదా, వారి పిల్లలోంచి ఒకానొక స్త్రీని అతను వివాహం చేసుకున్నాడు. మీకు ఇంకా అర్థం కావాలంటే మిగిలిన వచనాల్లో చదువుతుంటే మీకు బాగా అర్థమవుతుంది ప్రియమైన. అందుకే టూకీగా చెప్తున్నాను. ఇలా నోది దేశంలో ఉండి ఒక స్త్రీని వివాహం చేసుకుని ఏమండి అతనికి ఒక ఊరు కట్టించుకున్నాడంట. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే ఇద్దరు కదా ఉన్నారు, కొద్ది మంది కదా ఉన్నారండి ప్రపంచం అంతా. ఒక ఊరు కట్టించుకుని తన కుమారుడికి ఆ ఊరు పెట్టేసాడు. ఆ ఊరి పేరు పెట్టాడంట. ఇదే క్షమించండి, అతని కుమారుడి పేరు ఆ ఊరికి పెట్టాడంట. ఏమని పెట్టాడు? హనోకుని పెట్టాడంట. హనోకుని ఊరి పేరు పెట్టాడంట. అంటే దేవుడి నుంచి దూరం అయిపోయిన తర్వాత ఏమడుతుంది? లౌకికంగా లోక సంబంధమైన విషయాల మీద మమకారం పెంచుకుంటున్నాడు. లోక సంబంధమైన విషయాల మీద అతను వెళ్ళిపోతున్నాడు. పూర్తిగా దేవునికి దూరం అయిపోతున్నాడు. ఇక అతను తన సంతానం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒకరు పడతాయండి. చెడ్డవాడి నుంచి ఎవడొస్తారు? చెడ్డోళ్ళు వస్తారు, మంచి వాళ్ళు వస్తారా? రారు కదా. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నారు? ద్రాక్ష చెట్టుకి ఏం కాస్తాయి? ద్రాక్ష పళ్ళే కాస్తాయి, అంజూరు పళ్ళు ఏమైనా కాస్తాయా? ఖాయం కదా. ప్రియమైన దేవుని దేవుడు అదే చెప్తున్నాడు. ఇక్కడ కయ్యేని సంతానం ఎలాగవుతుందంటే లోక సంబంధమైన విషయాల మీద మమకారం పెంచుకుంటున్నారు. అతని నుంచి అనేకమైన సంతానం వచ్చే కలది. అంటే కొంతకాలానికి వచ్చేసరికి ఏమండి పిల్లని గ్రోవు ఊదేవారు తయారైపోయారు. పిల్లని గ్రోవులు అంటే వాయిద్యాలు వాయిస్తారు కదా, వాయిద్యాలు వాయించేవారు. ఇప్పుడు అంతా వచ్చేది సంగీతానికి ప్రధాన కారణం వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన వారండి, వారి జాతి నుంచి వచ్చిన వారండి. వారి జాతి నుంచే గుడారాలు వేసేవాళ్ళు వచ్చారండి, వారి జాతి నుంచే పనిముట్లు తయారు చేసేవారు వచ్చారండి. కొంతకాలానికి వెళ్ళిపోతే బహుభార్య తత్వం అక్కడి నుంచే ప్రారంభమైంది. అంటే ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు చేసుకోవాలన్న ఆలోచన ఎవరి సంతానం నుంచి వచ్చిందో తెలుసా? కయ్యేని సంతానం నుంచి వచ్చిందండి. కయ్యేని సంతానం నుంచి వచ్చింది. ఆ కయ్యేని సంతానం నుంచి వచ్చిన తర్వాత ముందుకు వెళ్ళేసరికి లెమెకు అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. అతను ఏం చేస్తున్నాడో తెలుసా? చేసిందే తప్పు, ఆ చేసిన తప్పుని గొప్పగా చెప్పుకుంటున్నాడండి. 23వ వచనం, 4వ అధ్యాయం 23వ వచనం. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినండి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించండి. నన్ను గాయపరిచినందుకే ఒక మనిషిని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాడిని చంపితిని. 7 అంతల ప్రతిదండన కయ్యేను కోసం వచ్చిన ఎడల లెమెకు కోసం 77 అంతలు వచ్చినట్టు చూడండి.
అసలు వీడికి భయం ఉన్నదండి? లెముక అనే వ్యక్తికి భయం ఉన్నదండి? ఏమని చెప్పుకుంటాడండి భార్యలతో? ఓ ఆదా, ఓ సిల్ల, నేనేం చేసింది తెలుసా? దేవుని కోసం గొప్పగా బ్రతికానని చెప్పట్లేదు. దేవుడి కార్యక్రమం అనేకమైన గొప్పగా జరిగించారని చెప్పట్లేదు. నేనేం చేశాను తెలుసా? నన్ను ఒకడు దెబ్బ కొట్టినందుకే వాడిని చంపేశాను అన్నాడు చూడండి. నన్ను ఒక పడుచువాడు గాయపరిచినందుకే నేనేం చేశానని చంపేశాను. భార్యలతో గొప్పగా చెప్పుకుంటాడు చూడండి. ఏమంటే చెడు కార్యక్రమం చేసి గొప్పగా చెప్పుకుంటాను. ఈ నాట్లు కాదండి ఇది. ఎక్కడి నుంచి ఇది? కయ్యేను సంతానం నుంచి వచ్చిందండి. ఈ రోజు కూడా సమాజంలో చూడండి, చేసిన తప్పును గొప్పగా చెప్పుకోవట్లేదు. మనం చూస్తున్న సినిమాలు కానీ, మనం చూస్తున్న సీరియల్స్ కానీ ఎంత గొప్పగా చెప్పుకుంటారండి. మోసం గొప్పగా చెప్పుకుంటారు. మీకు అర్థమవుతుందా? ఇన్ని కోట్లు, ఇన్ని వేల కోట్లు నేను సంపాదించానని గొప్పగా చెప్పుకుంటారు. మోసం చేసి సంపాదించుకున్నాను గొప్పగా చెప్పుకుంటారు. నేను 10 మందిని నరికేసాను ఒక రౌడీ షీటర్ చెప్పుకుంటాడు. నాకు 10 మంది భార్యలు ఉన్నారు ఒకడు గొప్పగా చెప్పుకుంటాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక చెడుని ఎంత గొప్పగా చెప్పుకుంటారు చూడండి. గొప్ప వ్యక్తులుగా మారిపోతారు. అంటే వారి దృష్టిలో చెడు చేయడం గొప్ప గొప్ప అయిపోయింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ విధంగా కయ్యేని సంతానం అభివృద్ధి చెందుతుంది. దేవుడు చూస్తున్నాడు చూస్తున్నాడు చూస్తున్నాడు. వీరందరికీ ఎప్పుడు తీర్పు తీర్చాలని దేవుని ఆలోచన కలిగి ఉన్నాడు. ఇలాంటి సమయంలోనే మరలా దేవుడు ఆదాము నుంచి అంటే మంచి సంతానాన్ని, దేవుడి కోసం బ్రతికే ఒక సంతానాన్ని పుట్టిస్తున్నాడండి. 25వ వచనంలో, ఇదే 4వ అధ్యాయం 25వ వచనంలో మంచి కార్యక్రమం జరుగుతుంది చూడండి. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని అనుకుని అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు షేతులకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అని పేరు పెట్టెను అన్నాడు చూడండి. మీకు అర్థమవుతుందా? అతనికి ఏమని పేరు పెట్టారంట? ఎనోష్ అని పేరు పెట్టారు. ఎనోష్ పేరు పెట్టిన తర్వాత ఎనోష్ ఏం చేస్తున్నాడు? యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభమైంది. అక్కడ కొడుకు పుట్టాడు. ఎవరికే? కయ్యేనుకు కొడుకు పుడతా. కయ్యేను ఏం చేశాడు? ఒక ఊరు కట్టుకుని ఊరిగా తన కుమారుని పేరు పెట్టుకున్నాడు. ఇక్కడ షేతుకు కుమారుడు పడితే అతనికి హానోకు ఎవరండి? ఎనోషు పడితే ఎనోషు నామం ఏం ప్రారంభమైంది? దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభమైంది. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఇలా ఈ యొక్క సంతానం దేవుని కొరకు నిలబడుతూ వచ్చిందండి. అలా నిలబడుతూ ఏమంటే కైనాను ఉన్నాడు, అందులో మహాలేలు ఉన్నాడు, తర్వాత మెతూషెలా ఉన్నాడు, తర్వాత హానోకు ఉన్నాడు, తర్వాత నోవాహు ఉన్నాడు. వీరందరూ కూడా దేవుని కోసం బ్రతుకుతున్న ఒక మంచి సంతానంగా ఉన్నారండి. దేవుని కోసం గొప్పగా ఉన్నారు. కయ్యేని సంతానం వేరుగా ఉన్నది, ఇదిగో షేతు నుంచి పుట్టిన సంతానం వేరుగా ఉన్నది. 2 జాతులుగా మనకు కనబడుతున్నారు. ఈ 2 జాతులు ఆదికాండం 6వ అధ్యాయం వచ్చేసరికి 2 జాతులు కలిసిపోయి. మీకు అర్థమవుతుందా? ఆదికాండం 6వ అధ్యాయం వచ్చేసరికి ఏమైపోయామో 2 జాతులు కలిసిపోయాయి. చూడండి 6వ అధ్యాయం మొదలు వచ్చింది. ఆదికాండం 6వ అధ్యాయం మొదలు వచ్చింది. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెల వరకు పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూసి, చక్కని వారిని చూసి, వారందరిలో తనకు మనసు నచ్చిన వారిని వివాహం చేసుకున్నారని చూడండి. ఎలా మార్గం చూసారా? ఇప్పటి వరకు దేవుని కోసం బ్రతికిన ఈ కుమారులు, దేవుని నిమిత్తం నిలబడిన ఈ కుమారులు ఏ జాతితో కలిసిపోయారు? ఇప్పుడు నరుల కుమార్తెలు. నరుల కుమార్తెలు అంటే ఎవరు? మరలా డౌట్. మరలా దేవుని కుమారులు అంటే దేవదూతలు అండి, నరుల కుమార్తెలు అంటే ఆదాం నుంచి వచ్చిన వారండి అని మాట్లాడారు. నిజంగా దేవదూతలే అనుకుందాం. దేవదూతలే అనుకుంటే యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పారు. ఒక స్త్రీ ఉన్నది, ఆవిడికి 7 భర్తలు ఉన్నారు. వారు 7 చనిపోయిన తర్వాత 7లో ఎవడు భర్తగా ఉంటాడు? పరలోకంలో అని చెప్పాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? పరలోకంలో పెండ్లు జరగవు, వారు దేవదూతల వలె ఉందురు అన్నాడు. అంటే దేవదూతల వలె ఉందురంటే దాని అర్థం ఏంటి? దేవదూతలు వివాహం చేసుకోవాలని అర్థం అన్నమాట. మీకు అర్థమవుతుందా? నా పాయింట్ అర్థమైందా? వారు ఆ స్త్రీ ఎవరికని, ఆ స్త్రీ ఎవరండి? ఆ పురుషులకి ఎవరికైనా ఆమె భార్యగా ఉండదు. ఎందుకంటే వారు పరలోకంలో ఎలా ఉంటారు? దేవదూతల వలె ఉంటారు. పరలోకంలో ఏం జరగవు? పెండ్లిళ్ళు జరగవు, పెండ్లికి ఇవ్వబడరు. కాబట్టి అంటే దాన్ని బట్టి దేవదూతలు అనేవి పెళ్లిళ్ళు జరగవు అన్నమాట. రైట్. ఇప్పుడు దేవుని కుమారులు అంటే ఎవరు? షేతు నుంచి వచ్చిన సంతానం దేవుని కుమారులు. మనుష్య కుమారులు అంటే ఎవరు? కయ్యేని సంతానం నుంచి వచ్చిన వారు మనుష్య కుమారులు. ఇప్పుడు మీరిద్దరు ఏం చేస్తున్నారు? దేవుని కుమారులు ఏం చేస్తున్నారు? నరుల కుమార్తెలను చక్కని వారిని చూసి, అమ్మాయిని చూసి పడిపోయారంట ఒక్కొక్కరు.
స్త్రీలను చూసి పడిపోయారంట. పడిపోయిన తర్వాత తమకు మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకుని వీరిరువురు కూడా ఒక కొత్త జాతికి నాంది పలికేశారండి. వారే నెఫీలులు అనే ఒక కొత్త జాతి భూమి మీదకి వచ్చేసింది. సంకర జాతి అంటారు కదా, అలాంటి జాతి అన్నమాట. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కూడా మన మధ్యలో ఉన్నాయి కదా, ఇప్పుడు చెట్ల మధ్య ఉన్నాయి. ఇప్పుడు పెసలు మన ఇంతకుముందు ఎలాంటి వచ్చండి, మంచిగా వచ్చి దేశవాళీ పెసలు వచ్చి, ఇప్పుడు ఎలాంటి పెసలు వస్తున్నాయి? హైబ్రిడ్ పెసలు వస్తున్నాయి. అది తొక్కకూడదు, అలాగే ఉంటుంది, బంతి కొట్టినట్టు ఉంటుంది. ఇలా రకరకాల మొక్కల్లో కానీ మిగిలిన జంతువుల్లో కానీ రకరకాలన్నీ జాతులు వచ్చేసాయి కదండి. మీకు అర్థమవుతుందా? జామ చెట్టు ఉంది, ఇంత చెట్టు అవుతున్నాయి కానీ ఇంత ఒకప్పుడు కాయలు కాసి కాదు. ఇప్పుడు జామ చెట్టు ఇంతే ఉంటుంది, ఏమవుతుంది? మొత్తం ఇంత కాయలు ఉంటున్నాయి. అదేమో రుచి పసి ఉంటుందా? మామూలుగా షుగర్ లేనట్టు ఉన్నా సరే ఏమవుదన్నమాట. అలా ఉంటాయి. ప్రీమియం దేవుని ఇవన్నీ ఏంటి? సంకర జాతులు ఇవన్నీ కూడా. మీకు అర్థమవుతుందా? ఇక్కడ సంకర జాతులు ఎలా కొడుతున్నాయి? దేవుని కుమారులు నరుల కుమారులను చేసి పెళ్లి చేసుకుంటే ఎవరు వచ్చారంట? నెఫీలులు, అంటే బలత్కారులు అన్నారు. ఈ బలత్కారులు ఎప్పుడైతే వచ్చేసారో బలత్కారం చేత భూమి నిండిపోయిందండి. అంటే ఎవరిని పడితే వారిని దోచుకుంటున్నారు. వారి శరీర దారుఢ్యం చూసి మనుషులందరినీ హింస పెడుతున్నారు, బాధపడుతున్నారు. ఒకరిని చేసుకుంటున్నాడు, ఒకరు ఇద్దరిని చేసుకుంటున్నాడు, ఒకడు ముగ్గురిని చేసుకుంటున్నాడు. ఇష్టానుసారంగా భూమి మీద ఉండిపోయారు. ఇప్పుడు భూమి మీద నరుల చెడుతనం ఎలా ఉందో తెలుసా? గొప్పదిగా మారిపోయింది. 6వ వచనంలో చెప్తున్నాడు. ఎన్నో వచనంలో? 5వ వచనంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులను ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూసి. మీకు అర్థమవుతుందా? ఈ కార్యక్రమాన్ని అంతా ఎవరు చూస్తారండి? ఇప్పుడు దేవుడే చూస్తున్నాడంటే దేవుడికి ఎంత బాధ కలిగి ఉంటారు చెప్పండి. నా కోసం బ్రతుకుతారు అనుకున్నాను కదరా మీరు అందరూ. వాడు ఎలా పోతే పోయాడు, మీరన్నా బ్రతుకుతారు అనుకుంటే మీరేమైపోయారు? ఇద్దరు ఒకటైపోయారండి. కాబట్టి నా ఆత్మ ఎల్లప్పుడూ నరులతో వాదించదు. వాదించడం అంటే ఇప్పుడు కోర్టులో ఉంటారు లాయర్ గారు. లాయర్ గారు ఏం చేస్తారు? ఎవరు ఆనర్ అంటారు. ఎవరితోనూ? జడ్జి గారితో. జడ్జి గారితో ఏం చేస్తున్నారు అన్నమాట? వాదిస్తున్నారు. ఏమని? ఎవరు ఆనర్, ఈ వ్యక్తి పలానా టైంలో పలానా సమయంలో నరహత్య చేశాడు. ఇప్పుడు ఇయ్యోప లాయర్ గారు ఉంటారు. ఈయన అంటారు ఎవరు ఆనర్, అది కదా ఎవరు ఇదేంటి? ఆ సమయంలో ఈ వ్యక్తి అక్కడ లేడండి, ఇంట్లో ఉన్నాడు, పడుకున్నాడు, టీవీ చూస్తున్నాడు, తీవ్రమైన జ్వరంతో ఉన్నాడు. ఇప్పుడు ఇందులో ఎవరు న్యాయం ఎవరు తీర్చాలి? జడ్జి గారు తీర్చాలి. జడ్జి గారు తీర్చాలంటే అక్కడ ఏముండాలి? ఎవిడెన్స్, ఆధారాలు ఉన్నాయి. టీవీ చూస్తున్నాడు అన్నందుకు ఆడు ఏదో రకరకాలు సృష్టిస్తాడు. ఇతను హత్య చేశాడు అన్నందుకు ఇతను ఏదో సృష్టిస్తాడు. మొత్తం మీద ఈ కేసు అలా జరుగుతూ 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 ఉంటుంది. అది తేలతో తేలడం ఉంది. ఈడు డబ్బులు తినేస్తాడా, ఆడు డబ్బులు తినేస్తాడు. మధ్యలో నలిగిపోయేది ఎవర్రా అంటే ఏమండి? డబ్బులు ఉన్నవాడు పర్లేదు, డబ్బు లేనివాడు, జ్ఞానం లేనివాడు, అసలు తెలియనివాడు పాపం నష్టపోతాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ దేవుడు నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించితే దాని అర్థం ఏంటో తెలుసా? కయ్యని సంతానం ఎలా పోతపోయింది, అక్కడికి వచ్చేసిన ఆంబోసులో ఉల్లేసాను, వాడి జాతి నేను పట్టించుకోవట్లేదు. మిమ్మల్ని పట్టించుకున్నాను కదా, మిమ్మల్ని చూశాను కదా, మిమ్మల్ని మీకు దేవుడు నా కోసం బ్రతకమన్నాను కదా, మీ యొక్క బాగోగులన్నీ నేను చూసుకున్నాను కదా, కానీ మీరేట అలాగెళ్ళిపోయారు. నేను ఎన్నిసార్లు చెప్పాను మీకు? వినలేదు. కాబట్టి నా ఆత్మ మీతో ఎల్లప్పుడూ వాదించు. ఎందుకంటే నా వాదనలు నేను ఏం చేస్తున్నాను? వాపసు తీసేసుకుంటున్నాను. ఎందుకంటే మీ తీర్పు ఏదో వస్తుందో అదే వచ్చింది. దేవుడు తీర్పు తీర్చేయాలనుకున్నాడు. అందుకే ఏమన్నాడు? నరులు చెడుతనం భూమి మీద చెడ్డది, ఎల్లప్పుడూ చెడ్డదంట. హృదయపు తలంపు ఎల్లప్పుడూ చెడ్డదంట. చూశాడు దేవుడు ఆదాము. ఏమండి? నోవాహును చూశాడు, పక్కకు రమ్మన్నాడు. నోవాహు, నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, ఇదిగో వాడ కట్టేంత వరకు వీరికి ఏమైనా చెప్పాలనుకుంటే ఇంకో నా యొక్క మాటలు చెప్పన్నాడు. అలాగే ప్రభు అన్నాడు. చెప్పాడు. సుమారు ఇంచుమించు 100 సంవత్సరాలు ప్రకటించారు. అస్సలు మార్పు లేదు. ఏ 8 మంది అయితే వాడగట్టుకున్నారో ఆ 8 మందే వాడెక్కారు. తర్వాత ఏమొచ్చింది? జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చి వారిని కొట్టుకుని పోయింది. దేవుడు తీర్చిన తీర్పు చూడండి. ఆ రోజు ఆదాముకు అక్కడ తీర్పు తీర్చాడు. నేలని నువ్వు ముఖంలో చెమట కింద పడితేనే కానీ నువ్వు తినమన్నాడు ఆహారం. కయ్యని ఎలా శపించాడు? నీ పంట పండదు అసలు, నువ్వు భూమి మీద ఏమవుతావు? నువ్వు దేశ దిమ్మలవే తిరుగుతావు అన్నాడు. అలా వీళ్ళేమవుతారు? ఇంకా మిమ్మల్ని ఇంకా అసలు అలా వాళ్ళలా వదిలిపెట్టడానికే వీళ్ళేది. ఎందుకు ఊళ్ళైతే మీరే అవుతున్నారు. రకరకాల కొత్త జాతులు మీరు సృష్టించేస్తున్నారు. ఇంకా సృష్టించేసి బలత్కారం చేత మనుషులను బాధ పెడుతున్నారు. కాబట్టి మీరు కూడా ఉండడానికి వీలు లేదని దేవుడు హృదయంలో నొచ్చుకుని వారందరినీ చంపేశాడు జలప్రళయం ద్వారా. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని తీర్పులు ఎలా ఉన్నా చూడండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు మనుషులు అందరూ అలాగే ఉన్నారు. ఈ రోజైనా బాగున్నారా?
ఇప్పుడేమన్నా బాగున్నారా మనుషులు? ఆ రోజు ఎలాగ ఉన్నదో ఈ రోజు కూడా అలాగే ఉన్నదట. మీకు అర్థమవుతుందా? నోవాహు దినములు ఎలా ఉన్నావో మనుషు కుమారుడి దినములు కూడా అలాగే ఉన్నాయంట. అదే చెప్తున్నా చూడండి యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త ముగించుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం. నోవాహు దినములు ఎలాగూ ఉండెను, మనిషి కుమారుని రాకడియు అలాగే ఉండును. జల ప్రళయములకు ముందటి దినములలో నోవాహు వారలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లు చేసుకునుచు పెండ్లు ఆడుచు జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పోవు వరకు ఎరుగకపోయిరి అన్నాడు. ఆ రోజు జలప్రళయం వచ్చేంత వరకు వాడు చెప్పిన వాక్యాన్ని ఎవరు వినలేదండి. వాడు చెప్పిన సువార్త కార్యక్రమం ఎవరు అంగీకరించలేదండి. ఏడు సైడ్ నావు అలా చెప్తాడు. వారి కుటుంబ సభ్యులందరూ పిచ్చోళ్ళు అనుకున్నాడండి. ఏంట్రా ఎండలో ఎవడన్నా వారు ఎక్కడ కడతాడు? ఎవడన్నా సముద్ర వారిని కట్టుకుంటాడు, లేదంటే నది వారిని కట్టుకుంటాడు, లేదంటే నీరున్న ప్రదేశంలో కట్టుకుంటాడు. ఇతను మాత్రం కొండ ఎక్కడ కడుతున్నాడు? కొండ ఎక్కడ కడుతున్నాడండి ఇతను? క్షమించండి, వాడు ఎక్కడ కడుతున్నాడు? ఆరారాతి పర్వతాలు ఉంటుంది చూసావా, ఆ పర్వతాల మీద కడుతున్నాడండి. ఎక్కడ కడుతున్నాడు అంటే పర్వతం మీద కడుతున్నాడు కొండ. అది క్షమించండి, వారా ఎవడన్నా నీటి మీద కట్టుకుంటాడు కానీ ఏంటి పర్వతం మీద కడుతున్నాడు ఏంటి? షిప్పు పిచ్చోడు అనుకున్నాడండి అందరూ కూడా. కానీ నోవాహు దేవుని చేత హెచ్చరింపబడ్డాడండి. అది వరకు చూడని సంగతుల చేత హెచ్చరింపబడ్డాడండి. నోవాహు నా మాట నమ్ము, ఈ పర్వతాలన్నీ మునిగిపోతాయనండి. నిజంగానే మునిగిపోయాడు. ప్రేమిని దేవుని పిల్లరా, ఈ రోజు ఈ సువార్త కార్యక్రమం ఎందుకు జరుగుతుందో తెలుసా? దేవుడు రాకడ మరలా రాబోతుంది త్వరగా. క్రీస్తు దినం రాబోతుంది. క్రీస్తు తీర్పు దినం రాకపోతుంది. ఆ వచ్చే దినాల్లో, ఆ అంచె దినాల్లో మనం ఉండిపోయామండి. అందుకే ఇక్కడ అదే చెప్తున్నాడు, నోవాహు దినముల్లో ఉండినట్టే మనిషి కుమారుడి దినముల్లో కూడా ఉండును. ఆ రోజు వారు ఎలా ఉన్నారు తెలుసా? తినుచు త్రాగుచు పెండ్లు ఆడుచు పెండ్లికిచ్చుచు జండి జలప్రళయం వచ్చి వారిని కొట్టుకుని పోయే వరకు వారికి తెలియలేదంటండి. ఈ రోజు కూడా అలా ఉన్నారు కదండి. తిండిపోతులు ఎంతమంది ఉన్నారండి? కాకినాడ ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్తే పిఆర్ కాలేజ్ దగ్గర ఉందండి. ఏంటది? ఈట్ స్ట్రీట్. ఆ స్ట్రీట్ పేరే తిండి స్ట్రీట్ అన్నమాట. తిండి వీధి. తెలుగులో మాట్లాడుకుంటే దాని అర్థం ఏంటి? తిండి తినే వీధి. ఆ వీధిలోకి వెళ్ళాం అనుకోండి, ముక్కు అదిరిపోతుంది మనం. ఎందుకంటే రకరకాల ఐటమ్స్ అన్ని మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా. ఏమండి మీరు తినక్కర్లేదు, జస్ట్ ఆ బండి వేసుకుని ఆ చివరి నుంచి ఆ చివరి దాకా వెళ్ళి మళ్ళీ ఎలా రాండి సరిపోతుంది. ఎందుకంటే మన దాంట్లో కొన్ని కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆహారం తీరిపోయినట్టు అనిపిస్తుంటుంది. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. ఇక్కడ ఏముంటారంటే తినుచూ తాగుచూ ఉన్నట్టు ఈ రోజుల్లో కూడా తినుచూ తాగుచూ ఉన్నారండి. అందుకే ఊబకాయలు మన ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉన్నారో తెలుసా? ఇంచుమించు 57% ఉన్నారంట. ఎంతమంది అండి? 57% మంది ఊబకాయలు ఉన్నారు. అంటే మన ఊర్లో 100 మంది ఉన్నారనుకుందాం. సపోజ్ 100 మంది మన ఊర్లో ఉన్నారనుకుంటే ఆ 100 మందిలో 57 మందికి ఏమున్నది? ఊబకాయం. ఊబకాయం అంటే ఏంటమ్మా? పొట్ట, బొజ్జ. మీకు అర్థమవుతుందా? ఊబకాయ అంటే నడలేడు, నడిస్తే ఆయాసం, కూర్చోలేడు, కూర్చుంటే ఆహారం తినేస్తాడంటే. ప్రియమైన దేవుడు అంటే ఎలా ఉంటుంది? తినుము తాగుము. ముందు అలవాటు ఉన్నాడు అంటే ఇంక చెప్పక్కర్లేదు. ఇంక మీకు అర్థమవుతుందా? ఆడు ఎంత తింటాడో తెలియదు. కేజీ మాంసం తినేసి వాడకూడదు, 2 కేజీలు తినేసి వాడకూడదు. మీకు అర్థమవుతుందా? ఆ మందు లోపలికి వెళ్తున్న కొలది ఏమవుతుంది? తినేస్తాడు ఫుల్గా అయిపోయింది. అక్కడ ఓవని వాంతి చేసేసుకుంటాడు. మళ్ళీ వాంతి చేసుకుంటాడు, మరలా విడిచిపెడతాడా? లేదు, మళ్ళీ వేసేస్తాడు. ప్రియమైన దేవుడు ఆ రోజు నోవాహు దినంలో కూడా అలాగే ఉన్నారట, ఈ రోజు కూడా అలాగే ఉన్నారట. ఇప్పుడు పెండ్లు ఆడుచున్నారు, పెండ్లికి ఇచ్చుచున్నారు. అంతే కదండి. పెళ్లి చేసుకున్నారు, 6 నెలలకు విడాకులు అయిపోతుంది, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. ఇంకా మరీ విచిత్రం ఏంటంటే వివాహం వద్దు. ఏంటిది? లివింగ్ రిలేషన్షిప్. అంటే దాని అర్థం ఏంటి? పెళ్లి తర్వాత చేసుకుందాం. ఇప్పుడు ఏం చేయొచ్చు? మనం కాపురం చేసేసుకోవచ్చు. మీకు అర్థమవుతుందా? అట్మాస్ఫియర్, ఒక మనిషి యొక్క కల్చర్ ఎలా మారిపోయిందంటే చాలా దారుణమైన పరిస్థితులకు మారిపోయింది. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? ఈ రోజు వచ్చింది న్యూస్లో. వివాహం ఎవరు చేసుకుంటారండి? స్త్రీ పురుషులు చేసుకుంటారు. అంతే కదండి. అది ప్రకృతి ధర్మం. 2 స్త్రీలు వారి యొక్క వివాహం చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసేసుకున్నారు. ఏంటి? సిగ్గు చేయటం మాట.
ఆ న్యూస్ చేయడానికి ఏంటి సిగ్గేస్తలేదండి. మనుషులు ఎలా మారిపోయారండి? స్త్రీ పురుషుడు చేసుకోవాలి కదా వివాహం. కాదండి, స్త్రీ స్త్రీ వివాహం చేసుకుంటారట, పురుషుడు పురుషుడు వివాహం చేసుకుంటారండి. ఎంత దారుణం అండి. ప్రియమైన దేవుని పిల్లరా, మనిషికి ఎలాంటి భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నాడు చూడండి. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు దేనికి చూసినా తెలుసా? క్రీస్తు రాకడికి చూసినా. ఇండ్లు కట్టించుకుని ఇండ్లు పోయండి, పెళ్లిళ్ళు చేసుకుంటారండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇల్లు కడుతున్నారు, కొడుతున్నారు, కడుతున్నారు, పడగొడుతున్నారు. అది ఎందుకు కడుతున్నాడు తెలియదు, ఎందుకు పడగొడుతున్నాడో తెలియదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ రోజున్న దినాల్లోకే ఈ రోజు దినాలు కూడా ఉన్నాయంట. మరి ఈ రోజు దినాల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఏమండి? నోవాహు కుటుంబంలాగా మనం ఉండాలి తప్ప, నోవాహు కుటుంబంలాగా మనం ఆలోచించాలి తప్ప, మిగిలిన మనుషుల్లాగా మిగిలిన జాతుల్లాగా మనం ఆలోచించకూడదు. అలా ఆలోచిస్తే ఆ తీర్పు దినాన్న మనం దేవుని ముందు నిలబడి సమాధానం చెప్పవలసిన పరిస్థితి మనకు వస్తుంది ప్రియులారా. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాంటి కార్యక్రమాలు జరగడం వల్లే ఏమండి మనుషుల మధ్య ప్రేమ లేదండి, సంతోషం లేదండి, ప్రేమానురాగాలు లేవండి. కానీ కుటుంబ సభ్యుల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, బంధువుల మధ్య కానీ అంటే ప్రేమలు లేవండి. దేవుడు అదే చెప్తున్నాడు, యేసుక్రీస్తు అదే చెప్తారు చూడండి. ఇదే అధ్యాయంలో 24వ అధ్యాయం 13వ వచనం చూడండి, 12వ వచనం చూడండి. 12వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అన్నాడండి. నేను అనేకుల ప్రేమ చల్లారట్లేదండి, ఎంతో మంది ప్రేమ చల్లారిపోతున్నారు. ఈ అక్రమం విస్తరించుట చేతే అన్నదమ్ములు ఇద్దరు చంపేసుకుంటారు. ఆస్తి కోసం చంపేసేవాడు ఒకడు, ఏమండి డబ్బు కోసం చంపేసేవాడు ఒకడు, కనీసం కన్న తల్లిని చూడకుండా కన్న తల్లినే చంపేసేవాడు ఒకడు, సహోదరిని చూడకుండా సహోదరిని మానభంగం చేసేవాడు ఒకడు, స్త్రీని చూడకుండా చిన్న పిల్లల్ని చూడకుండా చిన్న పాపను చూడకుండా ఏమండి ఒకరు ఇద్దరు కాదండి 10 మంది 20 మంది ఏమండి అత్యంత క్రూరంగా మానభంగం చేసి పాశవికంగా చంపేస్తున్నారు. ఈరోజు సమాజంలో మాట్లాడడం అనుకోండి, ఈరోజు మంచికి ఎక్కడ ఉందండి చోటు అని మాట్లాడతారు. నువ్వు మంచిగా ఉండరా బాబు, మంచిగా దేవుని కోసం బ్రతకరావు, మంచి మంచి మాట్లాడరా బాబు అని అనుకోండి, ఏమంటారు కదా, మంచికి రోజులు ఎక్కడ ఉన్నాయండి? ఈ రోజు అన్యాయం చేసేవాడితే రోజు, కాబట్టి వాడు అన్యాయం చేసేవాడితే రోజు, కాబట్టి నేను ఎలా మారిపోవాలి? అన్యాయం చేసేవాడిగా మారిపోవాలి, నేను మోసం చేసేవాడిగా మారిపోవాలి. ఎందుకంటే ఈ మోసం చేయకపోతే ఏమవునా బ్రతకలేని ఈ లోకంలో. ప్రియమైన దేవుని పిల్లరా, నిజమే ఆ మాటలు మనకి ఏదో వినసొంపుగా ఉంటాయి కానీ కాదండి, అది మంచిది కాదండి. కష్టమైన ఇబ్బంది అయినా ఏదైనా నీతిగా నిజాయితీగా బ్రతకండి, దేవుని మీద ఆనుకోండి, మీ మనసును ఆయన మీదే నిలుపుకోండి. ప్రియమైన దేవుని పిల్లరా, అక్రమం విస్తరించుడి చేత అనేకుల ప్రేమ ఏమవుతుందమ్మా? చల్లారిపోతుంది. ఎందుకు చల్లారిపోతుందంటే అంచె దినాల్లో మనుషులు భయంకరంగా ఉంటారంట. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తులుడైన పౌలు చివరి మాటలుగా, అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకునుము. ఏండి పౌలు ఎవరికి చెప్తున్నాడండి ఈ మాట? తిమోతికి చెప్తున్నాడు, తన ప్రియ శిష్యుడైన తిమోతికి చెప్తున్నాడు. నాయనా నువ్వు జాగ్రత్తగా ఉండు, అంత్య దినాలలో మనుషులు ఎలాగ ఉంటారంటే అంటే భయంకరంగా ఉంటారు. ఎందుకంటే వారి వలన నీకేమొస్తుంది? అపాయకరమైన కాలములు వచ్చాయంటారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ రోజు మంచిది కాదండి, శుక్రవారం అంట. ఈ రోజు అండి మంగళవారం అండి, ఈ రోజు అసలు మంచిది కాదంట. ఈ రోజు అండి గ్రహణం అండి, మీరు వెళ్ళారంటే ఏమవుతుంది? ఆ పాము దాన్ని మింగేసినట్టు మేము ఏమవుతారు? మిమ్మల్ని లారీ మింగేస్తుందండి, మిమ్మల్ని బస్సు మింగేస్తుందండి, మీకు అర్థమవుతుందా? మిమ్మల్ని ఆటో మింగేస్తుందండి. కాబట్టి ఈ యొక్క రాకడ సమయంలో లేదండి ఈ యొక్క రాహు కాలంలో మీరు వెళ్ళొద్దంటారండి. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకుని ఎలా వస్తాయి ప్రభు అని మాట్లాడితే ఏమని చెప్తున్నాడు? ఎలయనగా మనుషులు స్వార్థపరులు. ఒకరి స్వార్థం వలన నీ జీవితం నాశనం అయిపోవచ్చు, ఒకరి స్వార్థం వలన నీ ఉద్యోగం పోవచ్చు, ఒకరి స్వార్థం వలన నీ ఆస్తి కోల్పోవచ్చు, ఒకరి స్వార్థం వలన నీ యొక్క కుటుంబం నాశనం అయిపోవచ్చు. ఎన్ని ఉన్నా చూడండి. దీనివల్ల కాలం వల్ల వచ్చింది, అంతేగాని ఏదో రాహుకాలంలో చేయడం వల్ల నీకు అపాయం రాలేదు సుమా. ఇంకేం చెప్తున్నా చూడండి. ధనాపేక్షలు, బెంకములాడేవారు, గొడవలాడేవారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజిత్రేంద్రియులు, శూరులు,
సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా అనుభవించేవారు, ఎక్కువగా కావాలని కోరుకునేవారు. మీకు అర్థమవుతుందా? వారు పైకి ఎలా ఉంటారంట? భక్తి కలిగిన వారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు అన్నాడు కూడా. ఈరోజు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారండి క్రైస్తవులు? సుమారు మా యొక్క జనాభా 750 కోట్ల జనాభా అనుకుంటే అందులో సగం 350 కోట్ల జనాభా ఎవరున్నారండి? క్రైస్తవులే ఉన్నారండి. మరి ఈ క్రైస్తవులందరూ కూడా దేవుని కోసం బ్రతికేసేవారనా? కాదని ఎవరు బతికేవారు కాదు. ఎందుకంటే వీరు ఏ జాబితాలో ఉన్నారో తెలుసా? అపాయకరమైన కాలం సృష్టించే కాలంలో ఉన్నారు. వీరిలో ద్రోహులు ఉన్నారు, కక్షలు పెట్టుకున్న వారు ఉన్నారు, క్రోధాలు పెట్టుకున్న వారు ఉన్నారు, అపవాదులు అంటే లేని మాట పుట్టించేవారు ఉన్నారు, ఏమండి అజిత్రేంద్రియులు ఉన్నారు, ఏమండి అనురాగహితులను అంటే మనుషుల మధ్య ప్రేమ లేకపోవడం, కనికరం లేకపోవడం, జాలి లేకపోవడం. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాంటి కార్యక్రమాలు మనుషులు ఎవరైతే చేస్తున్నారో వీరు వలన మనకేమొస్తున్నాయమ్మా? అపాయకరమైన కాలములు వస్తున్నాయి అన్నారు. ఇవన్నీ దేనికి చూసినా తెలుసా? దేవుని యేసుక్రీస్తు వారి రాకడికి సూచనగా ఉన్నాయండి. ముందు అక్కడ కొన్ని సూచనలు చెప్పాడు. ఏంటి? తింటారో, తాగుతారు, ఇండ్లు కట్టుకుంటారు, పెండ్లికి ఇస్తారు, పెండ్లు ఆడతారు. అదొక సూచన. ఇక్కడ మరొక సూచన మనకి ఏం కనపడుతుంది? అపాయకరమైన కాలములు ఎందుకు వస్తాయంటే మనుషుల వల్ల వస్తాయి. వారిలో ఉన్న ఈ దుర్గుణమైన ఈ లక్షణాల వల్ల వస్తాయి. మంచి లక్షణాలు ఎవరికి లేదండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు రాకడ మనకు దగ్గర ఉన్నదన్న సంగతి మనం గుర్తెరగాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ రోజు నోవాహు ఏం జరిగింది తెలుసా? ఆ యొక్క తీర్పు దినాన్ని తప్పించుకోవడానికి, ఆ యొక్క ప్రమాదాన్ని తప్పించుకోవడానికి వాడిని నిర్మించుకుని వాడలకు ఎక్కేశాడు, కుటుంబాన్ని రక్షించుకున్నాడు. మరి ఈ రోజు మనం రక్షింపబడాలంటే, ఈ రోజు దేవుని తీర్పు నుంచి మనం ఏమంటే తప్పించుకోవాలంటే యేసుక్రీస్తుని నమ్ముకోవాలండి. యేసుక్రీస్తుని నమ్ముకోవడం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఏంటి? యేసుక్రీస్తు ఫోటో ఎదుర పెట్టుకుని భజన చేయడం కాదు, చప్పట్లు కొట్టడం కాదు, వాద్యాలు వాయించడం కాదు. దాని అర్థం ఏంటో తెలుసా? క్రీస్తును నీ యందు చూపించాలి. క్రీస్తు లక్షణాలను, క్రీస్తు సుగుణాలను నీలో నువ్వు చూపించాలి. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదన్నాడు. చూడండి, క్రీస్తు యేసునందు ఉండడం అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు పక్కన కూర్చోవడమా? ఆయన ఫోటోని పక్కన పెట్టుకోవడమా? బైబిల్ని మన ఎదురుగా పెట్టుకోవడమా? కాదండి, కాదు ప్రియులరా. ఆయన యొక్క లక్షణాలు, సుగుణాలు ఏవైతే ఉన్నాయో ప్రేమ చూపించండి, జాలి చూపించండి, కనికరం చూపించండి, ఎదురువారితో మంచిగా ఉండండి, ఎవరితో గొడవలు పెట్టుకోకండి, ఉన్నంతలో మీకు ఉన్నంతలో సర్దుకుని పోండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆకలికైనా అలమటించుకోండి కానీ, కష్టాన్నైనా భరించండి కానీ, కన్నీళ్ళైనా దిగమింగుకోండి కానీ, ఎంత బాధనైనా తట్టుకోండి కానీ, ఏమండి ఎదుటివారిని మోసం చేసి బాధ పెట్టి ఇబ్బంది పెట్టి ఎటువంటి కార్యక్రమాన్ని జరిగించకూడదండి. అదే మన సమాజానికి చూపించే క్రీస్తు లక్షణాలండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకా దేవుని ప్రభు వాడు ఇంకా నేను మంచిగా ఉన్నావు నా కోసం ఆడు చెడుగా మాట్లాడతాను, నేను మంచిగా ఉన్నవాడు నాకు అన్యాయం చేస్తానంటే చేయని. దేవుడు అదే చెప్తున్నాడు, అన్యాయం చేయువాడిని చేయనుమంటున్నాడు. చూడండి, ఎందుకు మనం చదువున వాక్య పట్టణం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి మాటగా, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. అన్యాయం చేయువాడు ఇంకనూ చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడిగా ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఎందుకంటే ఎందుకు ఉండనిమ్ము అంటున్నాడంటే ఎవనికి తప్పు ఏమంటే వాడు చేసిన క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడండి. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? నీ పరిశుద్ధిని బట్టి నీ దేవుడికి తీర్పిస్తాడు. నువ్వు నీతిమంతుడిగా ఉన్నావా? నీ నీతిని బట్టి దేవునికి తీర్పిస్తాడు. నువ్వు అన్యాయస్తుడిగా ఉన్నావా? నీ అన్యాయాన్ని బట్టి దేవునికి తీర్పిస్తాడు. ఇంకా అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బట్టి దేవుడు చెప్తున్న ఈ యొక్క తీర్పు యొక్క హెచ్చరికను స్వీకరించండి, ఆలోచించండి. ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా మీ సంఘాలకు మీరు వెళ్ళండి, దేవుని వాక్యాన్ని బాగా చదువుకోండి, దేవుని వాక్యం ప్రకారం మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇదే మా యొక్క మంచి ఉద్దేశం ప్రియులారా. దేవుని యొక్క ఆలోచన ఇదేనండి. ఈ యొక్క మాటలు మీకు చెప్పడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత గొప్పగా జరిగించారండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ మాటలను మీరందరూ కూడా ఆ రోజు ఆ వాడ కోసం ఎదురు చూస్తే ఈ రోజు మనం రక్షించడానికి మరొక వాడ రాకుండా అదే సంఘం అనే ఒక వాడ, క్రీస్తు అనే ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆయన మనం రక్షించబోతున్నాడు. ఇప్పుడు సంఘంలోకి మనం వెళ్ళిపోవాలి, దేవుని ఆజ్ఞలోకి మనం వెళ్ళిపోవాలి, దేవుని కార్యక్రమాలకు మనం వెళ్ళిపోవాలి. 2-3 ఎక్కడ నాకు నామం కూడుకుందరో వారి మధ్యన నేను ఉంటానన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అలాగ మనం కూడుకుని దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలండి. చాలా మంది అనుకుంటున్నారండి, ఏమండి 2012లో
అంటే యుగాంతం వచ్చిందని ఒక సినిమా తీశాడండి. అందులో ఏం చేశారు తెలుసా? యుగాంతం అంటే ఏమైపోతుంది? భూమి అంతా నాశనం అయిపోతుంది. కాబట్టి జలప్రలయం వచ్చేస్తుంది. మనం ఏం చేయొచ్చు ఇప్పుడు? సబ్‌మెరైన్‌లు చేసేసుకోవచ్చు అన్నమాట. సబ్‌మెరైన్‌లు అంటే దాని అర్థం ఏంటి? అవి ఎక్కడుంటాయి? నీటి అడుగు భాగంలో ఉంటాయి, సముద్రంలో ఉంటాయి. మన దేశానికి, ప్రతి దేశానికి సబ్‌మెరైన్‌లని ఉన్నాయి. ఇంకా ఇప్పుడు విశాఖపట్నంలో కూడా ఒకటి ఏమన్నా చూడడానికి, ప్రేక్షకులందరూ చూడడానికి ఒక పాడైపోయిన ఒక సబ్‌మెరైన్‌ని అక్కడ బీచ్‌లో పెట్టారు. అది ఎలాగుంటది ఏంటన్నది. ప్రియమైన దేవుని పిల్లారా, దాని ఏంటంటే అది ఎంత నీటిలో ఉన్నా అందులో ఉన్న మనుషులు ఏమవ్వరు. మనుషులు అనుకుంటున్నారు దేవుడు చేసింది ఒకసారి చేసింది మళ్ళీ చేస్తారనుకున్నాడు. కానీ దేవుడు అలా చేయడు. ఒకసారి చేసిన దేవుడు మళ్ళీ రిపీట్ చేయడు. ఆ రోజు జాలప్రాణం రప్పించాడు. ఈ రోజు ఏం రప్పిస్తాడు దేవుడు? అగ్నిగంధకాలు రప్పిస్తాడు. ఇప్పుడు నువ్వు విమానం చేసింది వెళ్ళిపోయినా, నీటిలోకి వెళ్ళిపోయినా, ఎలాగ వెళ్ళిపోయినా ఏమవుతాయి? ఇవి మిక్కుటమైన వేండ్రంతో ఏమవుతాయంట? పంచభూతములు లయమైపోతాయి, బొగ్గు అయిపోతాయి అన్నమాట. మీకు అర్థమవుతుందా? ఏమండి నీటిలో ఉన్న వాళ్ళు ఎలా చచ్చిపోతారండి అని అనిపించవచ్చు. అంతే కదండి? చిన్న డౌట్ కదా, ముగించుకుందాం. నీటిలో ఉన్న వాళ్ళు ఎలా చనిపోతారండి? అందరికి ఉన్న డౌట్. ఎందుకంటే అగ్ని ఆర్పాలంటే మనకి ఏం కావాలి? వాటర్ కావాలి కదా. మరి నీటిలో ఉన్న వ్యక్తులు ఎలా చనిపోతారు? సబ్మెరైన్‌లో ఉంటాయి. ఎలా చనిపోతారంటే అప్పుడప్పుడు సముద్రంలో కూడా ఏమొస్తాయి? భూకంపాలు వస్తాయి. లాలాజలం పైకి తెన్నుతుంది. మీకు తెలుసా మీకు? గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుందమ్మా మనకి? ఇప్పుడు ఓఎన్‌జీసీ కూడా ఉన్నాడు కదా, ఎక్కడ వేసాడు పైపు? సముద్రం మయంగా వేసాడు. ఏమవుతుంది? అక్కడి నుంచి ఏం చేస్తున్నాడు? గ్యాస్ తీస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు మనకి భూమిలోంచి పర్వతం పగిలిపోయింది. ఇక్కడ ఏమవుతుంది? భూమిలో ఉన్న చేపలు చచ్చిపోతాయి, మనుషులు చచ్చిపోతారు, తిమింగిలాలు చచ్చిపోతాయి, అన్నీ లయమైపోతాయి. అందుకే దేవుడు అన్నాడు ప్రకృతి అంతా ఏమైపోతుంది? మిక్కటమైన వేండ్రముతో లయమైపోతుంది అన్నాడు. సో మనం తప్పించుకునే అవకాశమే లేదు. మనకున్న ఒకే ఒక్క చాయిస్ ఏంటన్నా? దేవుని యందు మనం భయభక్తులుగా ఉండాలి. యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంటే ఏమవుతుంది? మనం చనిపోయిన తర్వాత ఏమవుతాం? ఆయన ఎక్కడికి వస్తున్నాడు? మధ్యాకాశానికి వస్తున్నాడు. మధ్యాకాశానికి వచ్చి మనల్ని అందరూ ఏం చేస్తాడు? ఆవరించుకుంటాడు. ఆయన పైకి తీసిపోతాడు మనం. మీకు అర్థమవుతుందా? ప్రియమైన దేవుని పిల్లలు రాల్సింది ఈ మంచి మాటలు, ఈ మాటలని మీరందరూ కూడా మంచి నిర్ణయం తీసుకోండి. దేవుని కోసం ఉన్నతంగా బ్రతకండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకోండి. మహాలోకాన్ని కలిగించిన మా కన్న తండ్రి దేవా, కొన్ని విలువైన మాటలను, సంగతులను తండ్రి వివరించే అవకాశాన్ని తండ్రి నాకు అనుగ్రహించుకున్నాను దేవా. నా వివరణలో తండ్రి నేను చెప్పిన మాటలలో ఏదైనా లోపాలుంటే తండ్రి నన్ను క్షమించండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అంత్య దినాలలో తండ్రి మేము ఉన్నాం తండ్రి. ఈ దినాలలో తండ్రి మీకోసం ఆలోచించే భాగ్యాన్ని, మీ పని చేసే అవకాశాన్ని తండ్రి మాకు అనుగ్రహించినందుకు తండ్రి వందనములు దేవా. ఇలాంటి కార్యక్రమాలు తండ్రి అనేకము తండ్రి ఇంకనూ జరిగించి తండ్రి మీ మాటలను తండ్రి సమాజానికి తెలియపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, కృపను చూపమని, అలాగే ఇంతటి కార్యక్రమాన్ని జరిగించడానికి తండ్రి సహకరించిన మరి ముఖ్యంగా తండ్రి కుటుంబ సభ్యులు తండ్రి దరాల తండ్రి విల్సన్ బాబు గారు, అలాగే దరాల వీరప్ప గారు, వారి కుటుంబ సభ్యులు తండ్రి ఎంతో తండ్రి మరి యొక్క ఆసక్తితో తండ్రి యొక్క కార్యక్రమం జరిగించారు తండ్రి. వారి కుటుంబాన్ని తండ్రి మీరు దర్శించండి తండ్రి. వారి కుటుంబంలో శాంతి సమాధానం కలిగించండి తండ్రి. వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి. ప్రతి విషయంలో మీరు తోడని సహాయం అనుగ్రహించండి నాయన. అలాగే తండ్రి ఈ యొక్క కార్యక్రమంలో తండ్రి మిగిలిన సహోదరులు తండ్రి ఎవరైతే తండ్రి కష్టపడ్డారో తండ్రి వారందరికీ తండ్రి మీ యొక్క సహాయం, కృప చూపమని, అలాగే ఇక్కడ వినడానికి వచ్చిన అనేక మంది తండ్రి సహోదరులు ఉన్నారు, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసిన సహాయం అనుగ్రహించమని, అలాగే నాయన ఈ శబ్దయంత్రం ద్వారా తండ్రి మరికొంతమంది తండ్రి మీ వాక్యాన్ని విన్నారు తండ్రి, వారిని కూడా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి కూడా సహాయం అనుగ్రహించమని, కృపను చూపమని, మీ చిత్తమైతే తండ్రి మరలా మేము అందరూ కలుసుకునేంత వరకు మీ కృప, మీ సమాధానం అందరికీ తోడుగా ఉంచమని ఈ చిన్ని ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.